హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు చైతన్య రథం. నమస్తే రామబ్రహ్మం గారు. నమస్తే గంగాధర్ గారు. వంశీని కలవడం కోసం జగన్ రెడ్డి గారు ములాఖాత్ అనే ఒక ప్రాసెస్ను పట్టుకుని వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో మనం చూసాం. అక్కడ అనేక అంశాలు మనం చెప్పుకోవడానికి చాలా హైలైట్ అయినాయి. ఆయన ఏదైతే చేయకూడదో అన్ని రకాలుగా జగన్ రెడ్డి ప్రవర్తించాడు జనాల సాక్షిగా. అందులో ఆయన ప్రస్తుతించిన అంశాల్లో ఒకటైతే నాకు ఒక కీలకంగా, విచిత్రంగా, హాస్యాస్పదంగా, నవ్వులాటగా తోచింది. వల్లభనేని వంశీని ఒక చాలా అందగాడు, ఎంతో అందంగా ఉండడం వల్లనే ఆయన పైన ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు అని ఒక సెటైర్ అక్కడ జనాల సాక్షిగా, వాళ్ళ ఆవిడ సాక్షిగా చెప్పుకొచ్చాడు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? గత 4 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు టెంపుల్ కలెక్టర్ అంటూ దేశంలో ఉన్న మేధావులతో, హిందూ ధర్మకర్తలతో ఆయన మీటింగ్ పెట్టారు. సదస్సు జరిగింది, ఈరోజు కూడా జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి తన స్థాయిని దిగజార్చి, ఆ పదవి స్థాయిని దిగజార్చి, తన స్థాయి ఎప్పుడో దిగజారిపోయింది, ఆ ముఖ్యమంత్రి అనే పదవి స్థాయిని దిగజార్చి జైలు కనెక్ట్ అంటూ తిరుగుతున్నాడు. మీరు గమనిస్తే తను ఓడిపోయిన తర్వాత నెల్లూరు సబ్ జైల్లో పిన్నెల రామకృష్ణుడిని పలకరింపులు, గుంటూరు సబ్ జైల్లో నందిగం సురేష్ పలకరింపులు, నిన్న విజయవాడ సబ్ జైల్లో వంశీని పలకరింపులు. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన రోజున విజయవాడ ఉన్నాడు, మర్నాడు విజయవాడ ఉన్నాడు, ఆ మర్నాడు కూడా విజయవాడలో ఉన్నాడు. ఒక రకంగా ఏం మాట్లాడలేదు. తన కార్యకర్తలని, నాయకులు కూడా మాట్లాడొద్దని కట్టడి చేసి బెంగళూరు వెళ్ళిపోయాడు. ఈ కట్టడి చేసిన నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానిక నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎదురు తిరగడం జరిగింది. వాళ్ళకి చర్చ వచ్చింది. ఏంటి, వంశీ లాంటి వాడి గురించే మాట్లాడొద్దన్నాడు, రేపు మన బతుకులేంటి, అరెస్ట్ చేస్తే ఈ మనిషి పట్టించుకుంటాడా అని మెల్లిగా తప్పుకునే క్రమంలో ఈ ఉప్పంది 2 రోజులు కూర్చుని బెంగళూరులో స్కెచ్ గీసుకుని, ఇలా అయితే పార్టీ 6 నెలలు ఎత్తుపోవడం ఖాయం అన్న ఉద్దేశంతో ఏం ఆలోచించుకున్నాడు ఏంటో వంశీ పలకరింపు అని చెప్పి జైలు యాత్ర మొదలుపెట్టాడు. ఆ జైలుకి వచ్చిన సందర్భంలో నీకు అతనికి ఏమి లావాదేవీలు ఉన్నాయో ఎవరికి తెలియదు. వంశీ అయితే 100 కోట్లు సంపాదించాడు, దోచుకున్నాడని చెప్పి ప్రచారం జరుగుతుంది. వాస్తవం కూడా అండి. సాక్ష్యాధారాలతో కొంత మీడియా కూడా దాన్ని ఎప్పటికప్పుడు చూపిస్తూ వచ్చింది. కొన్ని అయితే నిరూపితమైంది. కేసులు కూడా ఉన్నాయండి. కేసులు రుజువు కావాలనుకోండి. కాకపోతే ప్రజలకు తెలిసింది, మనకు తెలిసింది ఏంటంటే పోలవరం గట్లు మొత్తం దోసుకున్నాడు, ఎర్రమట్టి చెరువులు దోసుకున్నాడు, భూ కబ్జాలు, ఆడవాళ్ళని మోసం చేసి వంచి దోచుకోవటం. గన్నవరంలో ఈ మధ్య ఒక మహిళ గురించి బయటపడింది, అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దానికి కొనసాగింపుగా ముందుగా ఒక విషయం అండి, అంటే ఇతను రాజకీయం గురించి మాట్లాడుతూ లేదా పరామర్శించడానికి వచ్చి ఒక 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అందం చందం గురించి మాట్లాడడం, అది కూడా ఒక అమ్మాయి గురించో ఒక స్త్రీ గురించో ఆవిడకి ఉన్న గొప్పతనం గురించి మాట్లాడచ్చు. ఒక మగాడి గురించి తాను ఒక మగాడై మరొక మగాడిని చాలా అందగాడు అని అభివర్ణించడాన్ని సమాజం కూడా చాలా ఆశ్చర్యకరంగాను, కొంచెం దాన్ని ఒక సెటైరికల్గా చూడడం జరుగుతూ ఉంది. దాని మీద అసలు ఏంటి, ఈయనకున్న మగధనం ఏంటి, కానిదేంటి? ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక్క నిమిషం మీద ఇంకొక మాట చెప్పి పలకరింపుకి వచ్చాడు. తను అనుకున్నది అంటే 1000 కోట్లు 2000 కోట్లు సంపాదించుంటాడు వల్లభనేని వంశీ, మన కప్పం కట్టాడు 200 కోట్లు 300 కోట్లు సరిపోయింది అనుకున్నాడు. లెక్కలు మొత్తం తీస్తే సుమారుగా 10,000 కోట్ల పైన తేలిందని చెప్పి అంచనా. యలహంక ప్యాలెస్లోకి వచ్చి 2 రోజులు అసలు ఏం జరిగింది, వంశీ ఏం చేశాడు, ఇన్ని కేసులు ఎందుకైనా అతని మీద, మొత్తం చరిత్ర తీయండి. ఇక్కడ స్థానిక నేతలు పంపించిన రిపోర్టులు సుమారుగా 10,000 కోట్ల పైన దోచుకోవడం తెలిసింది జగన్ రెడ్డికి. దాని గురించి పలకరింపు వంకతో వచ్చి, ఎరా ఏంది ఇది, ఈ దోపిడీ ఏంటి, నాకు కట్టిన కప్పం ఎంత, నువ్వు ఆ 10,000 కోట్లు ఎక్కడున్నాయి, నా వాటా ఏది అని నిలదీసి రావడం తప్ప అతను ఈ కేసు గురించి మాట్లాడింది లేదు, అతనితో సంప్రదించింది లేదు. బెయిల్ ఇప్పిస్తామన్న ఈ హామీలు ఏవీలో బయటకు వచ్చి ఏం చెప్పుకోలేక ఈ అందచందాల గురించి మాట్లాడాడు. అంతకుముందు రోజు వంశీ భార్య కోర్టులో పిటిషన్ ఒకటి ఫైల్ చేసింది, నా భర్త వెన్నుపూస దెబ్బతింది, పడుకోలేకపోతున్నాడు, నుంచోలేకపోతున్నాడని. ఇంకోటి ఏంటంటే 10 అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది. ఆ సంగతి మనం విజువల్స్లో చూసి, ఎలక్షన్ అప్పుడు 10 అడుగులు వేస్తే గంట కూర్చునేవాడు కింద, నెత్తి మీద వాటర్ బాటిల్స్ 2 పోసుకుని చల్లబడిన తర్వాత మళ్ళీ 10 అడుగులు వేసేవాడు. అట్లాంటి పరిస్థితుల్లో తన భార్య పిటిషన్ వేసిన సందర్భంలో జగన్ రెడ్డి బయటకు వచ్చి అందగాడు, షోక్గాడు అని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, అంటే ఆమె వేసిన పిటిషన్ తప్పు అని చెప్పి నువ్వు చెప్పదలుచుకున్నావు, ప్రజలకి స్వయంగా నిరూపించినట్టే. అబద్ధం, కేవలం కేసులో జైల్లో ఉన్నాడు కాబట్టి. వంశీ భార్య వేసిన పిటిషన్ అబద్ధం, చాలా ఆరోగ్యకరంగా ఉన్నాడు, చాలా ఉత్సాహవంతుడు, అందగాడు అని చెప్పి పొగడటం వెనక ఉన్న అంతరాత్మ ఇదే అనిపిస్తుంది.
ఈ సందర్భంగానే నిన్న ఒక కామెంట్ చూశాను నేను, జగన్ లండన్ వెళ్ళి జగన్ రెడ్డి అలా జగన్మోహన్ రెడ్డి తిరిగి వచ్చాడా అని. ఆ సందర్భంగానే మోహించినట్టు ఉంది, ఆహా. ఆ మోహంతోనే తను అందగాడని చెప్పి పొగుడుతున్నట్టు ఉంది. ఇది ఎలా ఉంటాయండి, వంశీ ఆయన ఎలాగో అందగాడు అది ఇది అన్నాడు, అట్రాక్టివ్ ఫెలో అని డిసైడ్ చేశాడు. దానికి తగ్గట్టే వంశీ గురించి ఆయనకున్నటువంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ గురించి కూడా వార్తలు వస్తున్నాయండి. దాని గురించి మీకు ఐడియా ఉందండి? ఏలూరు దగ్గర ఒక మహిళ, గన్నవరం ప్రాంతంలో ఒక మహిళ, బాగా ఆస్తిపరులు వాళ్ళిద్దరిని లోపరుచుకుని కోట్ల మింగేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. అది ఎయిర్ హోస్టెస్ని లొంగపరుచుకుని ఈ అక్రమ సంపాదన తన పేరు మీద పెట్టి రకరకాల వార్తలు వస్తున్నాయి. అయినా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, త్వరలో బయటపడితే అవి వచ్చే వరకు మనం మాట్లాడలేం. కాబట్టి ఈ వార్తలు అయితే వాస్తవమే. లోపరుచుకోవడం, దోచుకుని వాళ్ళ పేరు మీద పెట్టడం, ఈ అంత గందరగోళం ఉంది. ఇవన్నీ ఇంకో 10 రోజులు బయటకు వస్తాయి మనకి. ముఖ్యంగా మహిళల్ని టార్గెట్ చేసుకుని కొంతమంది మహిళల్ని ఎవరైతే పొలిటికల్గా కొంచెం అటెన్షన్గా ఉంటారో అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని వీళ్ళ వంశీ అనుచరులు ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు ఆ మహిళలపై టార్గెట్ చేసి వంశీ వరకు తీసుకొచ్చి ఫైనల్గా డబ్బు కాజేయడం లేదా ఆస్తులు కాజేయడం అనేది వంశీ పైన ఉన్న ఆరోపణలండి. సత్యమైన ఆరోపణలే, సజ్వరం ఏం కాదు, అవి నిజమైన ఆరోపణలే. ఇంతకుముందు కూడా చాలా వచ్చినాయి. విజయవాడ ఎస్పీ చేశాడు రామాంజనేయులు గారు. ఆ హనీ ట్రాప్ కేసు కూడా మనం విన్నాం. కరెక్ట్గా చెప్పారు. దాని సందర్భంగా కూడా ఇద్దరికి బాగా గొడవలు అయినాయి, సాక్ష్యాలు గందరగోళం అయింది. తర్వాత ఇద్దరు రాజీ పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వైసీపీకి సపోర్ట్ చేసిన తర్వాత ఈయన వైసీపీలో చేరిన తర్వాత రాజీ పడిపోయారు ఇద్దరు కలిసి. అది చాలా రామాంజనేయుల విషయంలోనే వంశీ ఏ రకంగా హనీ ట్రాప్ చేయగలుగుతాడు అనేది తేటతల్లం అయిందండి. వంశీ హనీ ట్రాప్ చేయగలడు, హాని చేయగలడు, రెండు ఉన్నాయి. ఎవరికి హాని చేయాలంటే వారికి హాని చేయగలుగుతాడు. ఫైనల్గా మనం కన్క్లూజన్కి వద్దామండి. ఇప్పుడు రాజకీయాల్లో అందం చందం అనేది ప్రధానం కాదు. ఒక వ్యక్తి అందంగా ఉన్నాడు, మరొక వ్యక్తి అందంగా లేడని ఒక మాజీ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు పాలించినటువంటి ముఖ్యమంత్రి జనబాహ్యంలో ఆ రకంగా పదప్రయోగాలు చేయడం సమర్థనీయం అంటారా? అదే ఇందా మీరు చెప్పినట్టు తన భార్యనేమో ఒక పిటిషన్ వేసింది, ఈయనేమో వల్లభనేని వంశీ రామాటాకి సుందరాంగుడు అయినట్టు, కొడాలి నాని పాటి మీద పెద్ద దేవుడిగాడు అయినట్టు, ఇంకొక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు, ముద్దుగా నత్తిపోగాడని పిలుచుకుంటారు. వీళ్ళ ముగ్గురిని పక్కన పెట్టుకుని వాళ్ళు అందగాళ్ళు అయినట్టు, వేరే వ్యక్తులు ఏదో అందహీనులు అయినట్టు, ఇతను ఎవరితో అయితే పోల్చదలుచుకున్నాడో వాళ్ళ కాళ్ళ గోటికి పనిచేయరు. వీళ్ళు కాళ్ళ గోళ్ళు ముట్టుకునే స్థాయి కూడా కాదు వాళ్ళది. ఏదేమైనా సరే అందం అనేది మనసుకు సంబంధించింది, ప్రవర్తనకు సంబంధించింది, క్యారెక్టర్కి సంబంధించిందండి. ఒకరు అందంగా ఉంటే వాళ్ళని తొక్కేయాలని, లేదా ఒకరు ఫిజికల్గా బాగున్నారంటే వాళ్ళని ఎదగనకుండా చేయడం అనేది రాజకీయంలో ఎక్కడ ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా ప్రస్తావించడం అనేది ఒక రకంగా ఆయనకున్న స్టేచర్కి కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అండి. ఇప్పుడు ఒక్కటి గమనించాల్సిన మనం, నిన్న జగన్ రెడ్డి ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడదలుచుకున్నాడో ఆయన స్టాన్ఫోర్డ్లో MBA చేసి ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేసి అక్కడ వద్దు నా ప్రజలకు సేవ చేయాలని చెప్పి వచ్చిన వ్యక్తి ఆయన. వీళ్ళు దొంగల ముఠ, దండుపాళ్యం బ్యాచ్ ఇది. మీరు జగన్ రెడ్డి చరిత్ర తీసుకోండి, హైదరాబాద్ గల్లీలో డిగ్రీ కొనుక్కున్న వ్యక్తి అతను. మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అంతే. మీకు గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా బేకన్ ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ బేకన్ ఫ్యాక్టరీలో పంది ఎట్లా ఉంటుందో ఆ వ్యక్తి కూడా అలాగే ఉంటాడు. అలా ఉబ్బిపోయి ఉన్నాడు మనిషి. ప్రజల సొమ్ము దోచుకుని తిని ఆ రకంగా పందిలా తయారై ఉన్నాడు. అలాంటి వ్యక్తితో పోల్చడం దుర్మార్గం. ఇంకొక ఉన్నాడు, అతను ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో ఏంటో అని మనం ఆలోచిస్తే, మీరు గమనిస్తే జగన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అందరూ వదిలిపెట్టి పక్క వెళ్ళిపోతే, మీరు విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తే వదిలేసి వెళ్ళిపోయాడండి బయటికి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని విషయం అది. మహామోహులు, పెద్ద వాళ్ళు, తండ్రితో అనుబంధం ఉన్న వ్యక్తులు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయారు జగన్ రెడ్డిని. ఈ నీచుడితో మనకు వద్దులే అని. కేవీపీ రామచంద్రరావుని తీసుకున్న MP మొన్న రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఆయన, మోపిదేవి వెంకటరమణ గారు. ఇలాంటి నమ్మకమైన వ్యక్తులు బయటికి వెళ్ళిపోయిన తరుణంలో గుడివాడ పెద్ద వాలంటీర్ దొరికాడు ఇతనికి. అతని పని ఏంటి, జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి వస్తే ఎయిర్పోర్ట్కి 1000 మంది కూలీలు ఉంటారు పక్కన, వాళ్ళకి రోజుకి 600 బిర్యానీ క్వార్టర్ నిత్యం అనమాట. జగన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా ఈ 1000 మంది అక్కడ ఉంటారు. మీరు గమనించండి, విజయవాడ వచ్చినా, సబ్ జైలు దగ్గరికి వెళ్ళినా, ఎయిర్పోర్ట్కి వెళ్ళినా, లేదు గుంటూరు వెళ్ళినా ఈ 1000 మందే ఉంటారు చుట్టూతా. మీరు ఈసారి ఫోటోలు టిక్ మార్క్ గుర్తు చేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఫోటోలో చూడండి, ఏ మొహాలు ఉంటాయి. అతను పొగడటం, ABCDలు అంటే తెలియదు, చదవటానికి అది ఇంజనీరింగ్ చదివాడు అక్కడికి వెళ్ళి, కానీ ఉపయోగం లేదు. జ్ఞానం లేదు మనిషి దగ్గర, సంస్కారం లేదు. అలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని జగన్ రెడ్డి అలా దిగజారిపోయి
ఆ పదవిని దిగజార్చడం బాధగా ఉంది. జగన్ రెడ్డి దిగజారిపోవటం ఓకే, ప్రజలు యాక్సెప్ట్ చేశారు, పక్కన కూర్చోబెట్టారు. కాదు తను చేసిన పదవిని దిగజార్చడం బాధ అనిపిస్తుంది ప్రజలకి. ఫైనల్గా చెప్పండి రామబ్రహ్మం గారు, జగన్ వాడుక భాష జనాల్లోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడే భాష ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషగా ఉండదు. ఆయన ఇలాగే కంటిన్యూ చేస్తే ఆయన భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తు మన ప్రజలు స్పష్టంగా తీర్పిచ్చారండి 11 సీట్లతో. ఇప్పుడు బాధపడుతున్నారు. ఆ 11 సీట్లు ఇతనికి ఎందుకు ఇచ్చాం మనం? అసలు ఆ పులివెందుల సీటు కూడా ఓడిస్తే ఆగి ఉండేది కదా మన పరిస్థితి అని చెప్పి ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. వాళ్ళే అతను రాజకీయంగా ఎదగనివ్వరు. దానికి ఉదాహరణ ఏంటంటే మన పులివెందులలో ఆ మున్సిపల్ కౌన్సిలర్ ఒక ఆమె 30 కుటుంబాలతో వచ్చి టీడీపీలో చేరింది. కడప అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు పులివెందులు వెళ్ళిన సందర్భంలో ఆ పులివెందుల గ్రామ ప్రజలందరూ వచ్చి వీళ్ళని బతిమాలుకోవటం, బాబు మాకు నీళ్లు లేవు, రోడ్లు లేవు అని చూపించి కన్నీరు పెట్టినారు ప్రజలందరూ. సొంత నియోజకవర్గంలో సొంత ఊళ్ళో నీళ్ళు ఇవ్వలేనాడు, రోడ్డు వేయలేనాడు, రాష్ట్రానికి ఏం చేయగలుగుతాడు? అందుకని ప్రజలు అతన్ని పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది. ఆ ప్రజలు మర్చిపోతారేమో మళ్ళీ గుర్తు చేద్దామన్నట్టు అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఎంత స్కెచ్ గీసుకున్నట్టు అర్థమవుతుంది. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, వ్యవస్థల మీద అయితే ఉంది. అందం అనే విషయం పైన దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్గా చెప్పారు. ధన్యవాదాలు. నమస్తే సార్.